రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై నిరంతరము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన బలమైన నామాన్ని బట్టి మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అయ్యా, గడిచిన ఉదయకాల సమయం నుంచి ఈ రాత్రి వరకు కూడా మీ రక్షణ మాకు దయచేసినందుకు, అయా సజీవ సంఖ్యలో మమ్మల్ని అందరినీ కూడా ఇంకా నిలవబెట్టినందుకు కోట్లాది కోట్ల స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అవును ప్రభువా, మాకు శక్తిని బలమును దయచేసినందుకు, మా ప్రయాణాలంతటిలో మీరు మాకు తోడయుండి రక్షణ అనుగ్రహించినందుకు, మా పనులలో మాకు సహాయం అనుగ్రహించి ఫలించేవారిగా నిలవబెట్టినందుకు, ముఖ్యంగా ప్రభువా మరొకసారి మా కుటుంబముతో కలిసి ఈ విధంగా తండ్రి ఆనందిస్తూ మీకు ప్రార్థించుకునే ధన్యత ఈ రాత్రిన మీరు మాకు అనుగ్రహించినందుకు తండ్రి కోట్లాది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. కీర్తనల గ్రంథము 71వ కీర్తన 5వ చరణము. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పాదము నీవే. అవును ప్రభువా, భక్తుడు కీర్తిస్తున్న రీతిగా ఈ రోజున మేము జీవిస్తున్నామంటే, నిరీక్షణ కలిగి ఉన్నామంటే దానికి కారణం మీరే నాయనా. అయా, ఈ లోకంలో అందరూ మోసం చేసిన, ఈ లోకంలో అందరూ మమ్మల్ని తృణీకరించిన, అయా ఎవరైతే మమ్మల్ని చీదరించుకున్నా ప్రభువా, మేము ఇంకా తండ్రి మీ పైన మాత్రమే ఆధారపడి జీవిస్తున్నాం. మా ఆస్పదమును ఇవే నాయన, మా ఎదురు చూపుకు కారణమును ఇవే తండ్రి. మీ యొక్క వాక్యము ద్వారానే తండ్రి మేము ఇంకా జీవించగలుగుతున్నాము ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. అనేకులు కూడా ఇంకా ప్రభువా మీ పైన ఆధారపడి మీ పైన నిరీక్షణ ఉంచి జీవిస్తుండగా వారి జీవితాల్లో నాయన మీ కార్యమును కనపరచండి. ఏ శోధనలో, ఏ కృంగుదల్లో ఉండి మీకు మొరపెడుతున్నారో తండ్రి, వాటన్నిటిని వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. ఏవైతే వారు కోరుకుంటున్నారో, వేటిని గూర్చి అయితే మొరబెడుతున్నారో వాటన్నిటినీ మీ చిత్తానుసారంగా వారికి అనుగ్రహించండి. ఆపదలలో నుంచి వారిని రక్షించండి. ప్రతి అవసరతను తీర్చండి తండ్రి. నాయనా, ఈ రాత్రిన బలహీనతలతో, వ్యాధులతో, రోగములతో ఉన్న ప్రతి బిడ్డను కూడా దర్శించండి ప్రభువా. వారికున్న ప్రతి రోగము నుంచి విడుదల దయచేయండి. మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. శారీరక శక్తిని, బలమును దయచేయండి నాయన. అయా యేసు నామములో సంపూర్ణ ఆరోగ్యమును అనుగ్రహించండి తండ్రి. అయా మానసిక కృంగుదలలో నుంచి కూడా విడుదల దయచేయండి అయ్యా. ఎవరైతే కుటుంబాలు నాయన అపవాది క్రియల చేత బాధించబడుతున్నాయో, పీడించబడుతున్నాయో, నజరేయుడైన యేసు నామములో ఆ కుటుంబంలో విడుదల వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాము. అయా వారి కుటుంబాలు కట్టబడును గాక అని ప్రార్థిస్తున్నాము. అయా వారి కుటుంబాలలో చీకటిపోయి వెలుగు నింపబడును గాక అని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. నాయనా, కుటుంబంలో ఉన్న ఆ లేమికరమైన పరిస్థితుల నుంచి కూడా విడుదల దయచేయండి. అప్పులు అనే సమస్యల నుంచి కూడా విడుదల దయచేయండి. అయా సంపూర్ణ సమృద్ధి గల బిడ్డలుగా, అప్పు ఇచ్చువారుగానే తప్పితే పుచ్చుకునే వారిగా వారు ఉండకుండా మీ కార్యమును, మీ మహిమను వారికి కనపరచండి నాయన. తండ్రి, వివాహాలు కానటువంటి ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం, వారి వివాహమును జరిగించండి తండ్రి. గర్భఫలము లేక ఉన్న ప్రతి బిడ్డకు నజరేయుడైన యేసు నామములో గర్భఫలం వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాము నాయన. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా ఎవరైతే గృహాలు కట్టుకుంటున్నారో నాయన, వారికి సహాయం అనుగ్రహించండి. లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, అయా మరి వేటి కొరకైతే అప్లై చేసుకుని ఉన్నారో అవన్నీ కూడా వారికి దయచేయమని అడుగుతున్నాము తండ్రి. నాయనా, విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి ఆ వీసాలు, పాస్పోర్ట్స్, ఇమిగ్రేషన్స్లో సహాయం అనుగ్రహించండి తండ్రి. ఆయా విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డకును మీరు తోడై ఉండమని అడుగుతున్నాము నాయన. ఈ రాత్రిన వారికి కాపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ ఇష్యూస్ నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి నాయన. అయా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డకు ఆ ఉద్యోగమును దయచేయండి ప్రభువా. ఈ రాత్రిన ప్రయాణిస్తున్న వారికి ఈ రాత్రికాల సమయంలో
పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, కాపుదల దయచేయమని అడుగుతున్నాము. మా భారతదేశాన్ని దీవించండి, దేశ సైనికులను ఆశీర్వదించండి, ప్రజలందరికీ మీరు తోడై ఉండండి నాయన. అయా, ఈ యొక్క రాత్రి సమయంలో మీ యొక్క అగ్ని కంచెను మా గృహాల చుట్టూ కూడా అనుగ్రహించమని, అయా మేమందరము కూడా అలసిపోయి ఉన్న దేహములతో సేద తీరబోతుండగా తండ్రి మంచి నిద్ర దయచేయమని, పీడకలలు నిద్రలేమి సమస్యల నుంచి విడుదల అనుగ్రహించమని, అయా ఏ అపవాది, శత్రువులు, దొంగలు ఎవ్వరు కూడా మమ్మల్ని ముట్టకుండా, మాకు కలిగిన వాటిని తాకకుండా మీరే ఈ రాత్రంతను మాకు రక్షణ అనుగ్రహించమని, ప్రభువా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మేమందరము కూడా మీ సన్నిధిన ఆనందించేవారిగా సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని, ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.